హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. మీరు చాలా చోట్ల బీన్స్ కొబ్బరి కూర ఫంక్షన్స్లో తినే ఉంటారు. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఈరోజు మెను ఇది మా ఇంట్లోది. ముందుగా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని చక్కగా ఒక 2 విజిల్స్ రానిచ్చి కుక్కర్లో తీసేసుకొని కొబ్బరిని పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకోవాలి. మూకుడు పెట్టేసుకుని 2 చెంచాలు నూనె వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసేసి వేగిన తర్వాత కొబ్బరి, కరివేపాకు వేసేసి పైనుంచి కొబ్బరి వేసిన తర్వాత ఈ ఉడికించుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి. సో అంతే, టేస్టీ కొబ్బరి కూర, బీన్స్ కూర రెడీ. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే నేను మీకు కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చూపించబోతున్నాను. దీంట్లో ముందుగా మనము కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసేసుకుని మూకుట్లో నెయ్యి, మజ్జిగతో చేసుకునే ఏ వంటకైనా నెయ్యి పోపు పెట్టుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను ఎప్పుడు నెయ్యితోటే పోపు పెడతాను. చూసారు కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి అన్నీ కలిపి పోపు వేయించేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, అన్నీ వేయించేసుకోవచ్చు. అలాగే నేను పెరుగులో సాల్ట్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర 2 పచ్చివే వేసాను. కొబ్బరి కూడా పచ్చిదే వేసేసుకుని ఈ పోపుని మనము నేతిలో వేయించేసుకుని అందులో వేసేసి కలిపేసుకోవడమే. పసుపు ఎందుకు నెయ్యిలో వేయించాము అంటే పచ్చి వాసన వస్తుంది. మనము కూరల్లో వాటిల్లో అయితే ఉడుకుతుండగా వేస్తాం కాబట్టి పసరు వాసన ఉండదు, కాబట్టి అందులో ఉడికిపోతుంది. ఇక్కడ అలా కాదు కదా, పచ్చి వాసన వస్తుంది. పసుపు డైరెక్ట్గా వేస్తే పసరు వాసన వస్తుంది. కాబట్టి ఇలా నేతిలో వేయించుకున్నామనుకోండి, ఇది ఒక టిప్ అనుకోండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సాధారణంగా అంటే పెరుగు పచ్చళ్ళు, ఇప్పుడు మనం మామూలు పచ్చళ్ళల్లో అయితే అలాగే వేసుకుంటాము. కాకపోతే పెరుగు పచ్చళ్ళలో ఇలా వేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇవి పోపు వేసేసుకుని, అలాగే నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఆవ పిండి కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఆవ పెట్టుకుంటే అండి పెరుగు పచ్చడికి, మజ్జిగ పులుసులకి, వాటికి ఎంత రుచి వస్తుందంటే మాటలతో చెప్పలేమండి. అది ఇప్పుడు మనం ఇలా పచ్చిమిర్చిని ఇలా పోపు వేసేస్తే దానికి కారం అంటది. కాబట్టి మనం ఒకసారి పోపు వేసేసిన తర్వాత చక్కగా వాటన్నింటినీ గట్టిగా ఒకసారి పిసికి కలుపుకోవాలి. అప్పుడే దానికి పెరుగుకి ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి చక్కగా రుచిగా ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, బీన్స్ కొబ్బరి కూర, కొబ్బరి పెరుగు పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే మామూలుగా ఉండదండి, అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి తెలుసు, కాకపోతే ఏంటంటే ఈ కాలం పిల్లలకి తెలియదని నేను చెప్తున్నాను ఎలా చేసుకోవాలో. చాలా సింపుల్ వంటలే ఈ కాలం పిల్లలకి చాలామందికి తెలియదు. జస్ట్ చాలా సింపుల్గా వండేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో ఈ వంట రెడీ అయిపోతుంది. బీన్స్ కుక్కర్లో పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చేసుకున్నామనుకోండి, ఇంకేముంది, కొబ్బరి ఎంతసేపు వేగుతుంది పోపులో, అవునా కదా? అలాంటి సింపుల్ వంటలు నేర్పిస్తూ ఉంటానండి, నేను చూపిస్తూ ఉంటాను. ఎలాంటి వాళ్ళైనా కూడా, పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కువసేపు నిలబడి ఉండలేరు స్టవ్ దగ్గర. ఇలాంటివి చేసుకున్నారనుకోండి, రుచికి రుచి ఉంటుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది.
నిజంగా అండి, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూర కలుపుకొని తింటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అలాగే పెరుగు పచ్చడి, కొబ్బరి పెరుగు పచ్చడి నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారనేది మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అంతే రుచిగా ఉంటుంది. బీన్స్ కొబ్బరి కూరు పెరుగు పచ్చడి అద్భుతమైన రుచితో ఎంతో టేస్టీగా మీ ముందర ఉంది. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? అందులోనూ మొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.